హిట్ 3కి మళ్ళీ లేట్కి వెళ్ళిపోయినాం, అదేందో తెలియదు కానీ ఎప్పుడు త్వరగా పోదాం అనుకున్నా లేట్ అయిపోద్ది. సో ఇంకా హిట్ 3 హిట్ అయిందా ఫట్ అయిందో చూసేద్దాం మొదండి. మూవీ విషయానికి వస్తే నాకైతే చాలా బాగా నచ్చింది. ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ ఆ ఇంటెన్సిటీ అనేది లాస్ట్ వరకు హోల్డ్ చేయాలా. దాంట్లో డైరెక్టర్ సాయిలేష్ అన్న అయితే ఖచ్చితంగా అచీవ్ చేశాడు. సినిమాటోగ్రఫీ చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. అండ్ ఆల్సో బీజేఎంఏ హైలైట్ అనమాట మూవీకి. మిక్కీ జే మేయర్ వాయించేశాడు అనమాట. సో సౌండ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా, అంటే ఇట్లాంటి థ్రిల్లర్ మూవీస్ కి సౌండ్ ఎఫెక్ట్స్ చాలా ఇంపాక్ట్ ఇస్తుంది. సో చాలా న్యాచురల్ గా చాలా బాగా అనిపించింది నాకు. ఇంకా ఏ సీన్ కూడా ఏదో ఫోర్స్డ్ గా రుద్దినట్టు అనిపించలేదు నాకు. అంతా చాలా స్మూత్ గా వెళ్ళిపోయింది అనమాట. రైటింగ్ చాలా బాగా రాసుకున్నాడు. సినిమాలో ఇంకా డీప్ గా ఏం చెప్పలేము, ఎందుకంటే ఏది చెప్పినా స్పాయిలర్స్ అయిపోతాయి. బట్ నాని అన్న అయితే విశ్వరూపం చూపించాడు. న్యూ ఏజ్ నాని అన్న అయితే చూడబోతారు. ఆయన ఒక డైలాగ్ ఉంటది ప్రీ రిలీజ్ ఈవెంట్ లో, ఇప్పుడు చూస్తున్న వాళ్ళకి నేను పేర్చే ఒక్కొక్క ఇటుకు రాయ కనపడుతుంది, ఏదో ఒక రోజు దూరం నుంచి చూస్తారు ఒక పెద్ద సాలిడ్ వాల్ కనపడుతుంది అని చెప్తాడు. సో అది స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇంకా ఆబ్వియస్లీ నాని అని చెప్పినట్టు సర్ప్రైజెస్ అయితే ఉన్నాయి. అవి మనం రివీల్ చేయలేము, చేస్తే నన్ను మేడతో కొడతారు కమెంట్స్ లో. ఇంకా హిట్ కేసులు అనేవి చాలా ఉన్నాయని తెలుసు మనకి. ఆబ్వియస్లీ 4th కేసు కూడా ఉంటది. దాని హీరో ఎవరు కూడా లాస్ట్ లో రివీల్ చేశారు. మీరెవరు అనుకుంటున్నారో కమెంట్ చేసేయండి. సో ఓన్లీ రాంగ్ ఆన్సర్స్ మాత్రమే పెట్టాలన్నమాట కమెంట్స్ లో. ఎవరన్నా సినిమా చూసింటే నిజంగా పేర్లు పెట్టేద్దండి. పాపం ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే వాళ్ళకి స్పాయిలర్స్ అయిపోతాయి. సరదాగా రాంగ్ ఆన్సర్స్ తో గేమ్ అయితే ఆడదాము. నా రాంగ్ ఆన్సర్ వచ్చేసి అగ్గిపెట్టి మచ్చ ఉండొచ్చు అనిపిస్తుంది. ఇంకా ఈ వీకెండ్ కి హ్యాపీగా వెళ్ళేసి హిట్ 3 అయితే వాచ్ చేసాను అనమాట. మీరైతే డిసప్పాయింట్ అవ్వరు. వీడి ధీరజ్ గడ్ బాటిల్ మర్చిపోయినాను రా అని చెప్తే మళ్ళీ లోపలికి అయితే వెళ్ళినాం అనమాట థియేటర్ లోకి. నేను లోపలికి అక్కడ చెక్ చేస్తా అంటే నాకు సడన్ గా ఒక ఫోన్ కనపడింది. పాపం ఎవరో మర్చిపోయి వెళ్ళిపోయినారు. ఇంకా ఫోన్ పట్టుకొని బయట నిల్చుకున్నాం. పాపం ఆ బ్రో టెన్షన్ పెరుగుతుకుంటూ వచ్చినాడు. ఆ బ్రోకి ఇచ్చేసి ఇంటికి అయితే వెళ్ళిపోయినాం అనమాట. సో అదనమాట ఈ వీడియోకి. సరే మరి తెల్లొస్తాను. బాయ్.